మన ఏడీ గారు ఒక పదం అన్నాడు కదా, యాక్చువల్గా మనవాడని. యాక్చువల్గా నేను ఇక్కడి వాడినే. ఫ్రమ్ 8th to ఇంటర్లో 3 సంవత్సరాలు తప్ప సంగారెడ్డిలో చదువుకున్నాను. పేరుకు నల్గొండ జిల్లా అయినా కానీ ఇక్కడే చదువుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము, ఇక్కడ నుంచి ఉన్నాము. కాకపోతే నాకు మీ దగ్గర డైరెక్ట్ సేవ చేసే అవకాశం రాలేదు. కాకపోతే మా సీనియర్ అయిన మా అన్నగారు మీ దగ్గర పనిచేస్తున్నారు, ఈరోజు రిటైర్ అవుతున్నారు శ్రీనాథ్ గారు. అండ్ మా కొలీగ్ ప్లస్ నా క్లాస్మేట్ కరుణాకర్ బాబు కూడా ఇక్కడ చేశారు. సేమే ముగ్గురం కూడా ఈ జిల్లాకు చాలా ఇండైరెక్ట్గా సేవలు అందించినా రుణపడి ఉన్నాను అని కూడా అనుకోవచ్చు. ఇక శ్రీనాథ్ గారి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. మా కాలేజ్ సీనియర్ సీఈగా ఉన్నప్పుడు నా దగ్గర భువనగిరి ఎస్సీగా ఉన్నారు. అసలు మేము ఒక ఎస్సీ సిఈ అనే టైప్లో ఎక్కడ ఏ రోజు కూడా ఉద్యోగం చేసుకోలేదు. నేను ఆయనకన్నా చిన్నవాడినైనా నన్ను అన్న అనేవాడు, నేను అన్న అనేవాడు. అలా స్మూత్గా చేసుకుంటూ పోయే రకం అతను. ఆయనకు ప్రమోషన్ రాగానే క్రిటికల్ ఏరియా మెదక్ ఇచ్చినప్పుడు కూడా మెదక్ని చాలా అద్భుతంగా చేసి చూపించాడు. ఆయన ఎక్కడ చేసినా కానీ, ఏ ఏరియాలో చేసినా కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఎవరు కూడా కామెంట్ కానీ ఇలాంటిది కానీ చేయలేదు. మాకైతే అప్పుడు 84 నుంచి పరిచయం, మాకున్న పరిచయాల్లో ఎక్కడ చూసినా కానీ నవ్వుతూ మంచిగా హ్యాపీగా పలకరిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు సర్వీస్ నుంచి రిటైర్ అవుతున్నారు. కాకపోతే మనం చేసే ఉద్యోగంలో పొద్దున్న 8 గంటల నుంచి తీసుకుంటే రాత్రి 8-10 గంటల దాకా ఉద్యోగం మీదనే ఉంటాము. ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత బహుశా మేడం గారికి కొంచెం బోర్ కొట్టొచ్చు. మా అన్నను మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఎందుకంటే మీతో సెకండ్ ఇన్నింగ్స్లో అంత మీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అన్న ఇక్కడ నుంచి ఈ హడావుడిస్ అన్ని కూడా వదిలిపెట్టేసి కొంచెం ఫ్యామిలీకి బాగా స్పెండ్ చేసి కొంచెం వాళ్ళని కూడా మీరు ఈ డిపార్ట్మెంట్ అయితే ఎంత బాగా చూసుకొని ఎట్లాగా చేశారో అలాగే వాళ్ళని కూడా ఇక ముందు చూసుకోవాలని కోరుకుంటూ